ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత ఆసక్తితోటి శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాభినందనలు. మనం 9వ ఎపిసోడ్లో గాంధారి కుంతీదేవుల యొక్క చరిత్ర చెప్పుకుంటున్నాం. ఆ సందర్భంలో ధృతరాష్ట్రుడికి గాంధారికి జరిగిన వివాహం చెప్పుకున్నాం. గాంధారి తాను కళ్ళకి గంతలు కట్టుకోవడంలో ఔచిత్యం ఎంతవరకు ఉన్నది అనే దాన్ని వ్యాఖ్యానించుకున్నాం. ఆ తర్వాత కుంతీదేవి గురించి చెప్పుకుంటూ బాల్యంలో దుర్వాస మహర్షి ఇచ్చిన వరం వల్ల మంత్రం జపించి కర్ణుడికి జన్మనిచ్చింది సూర్య భగవానుడి వల్ల. ఆ కథ చెప్పుకుంటున్నాం మనం. ఒకనాడు సూర్య భగవానుడు కర్ణుడికి కలలో కనపడి చెప్పాడు, దేవేంద్రుడు బ్రాహ్మణ వేషంలో నీ దగ్గరకు వచ్చి నేను దానం అడుగుతాడు. అతడు అడగగానే నువ్వు సరే అనవద్దు. ఎందుకంటే ఇంద్రుడు నీ ఒంటి మీద ఉన్నటువంటి సహజ కవచ కుండలాలను అపహరించాలని వస్తున్నాడు. అవి గనక ఇచ్చేసావా నీకు రక్షణ ఉండదు. అందుకనే నీకు ముందుగా తెలిపితే జాగ్రత్త పడతావని ఈ విషయం చెప్పడానికి నేను కల్లో కనిపించాను, నిన్ను హెచ్చరిస్తున్నాను అన్నాడు సూర్యుడు. ఇవాళ 10వ ఎపిసోడ్ని కొనసాగిద్దాం. ఈ మాటలకి కర్ణుడు అన్నాడు, హే భగవన్, బ్రాహ్మణ వేషంతో వచ్చి యాచించినటువంటి వాడికి కాదు లేదు అని నేను ఎలా చెప్పగలుగుతాను? అది నా నియమాలకు విరుద్ధం కదా. ఎందుకంటే భూలోకంలో బ్రాహ్మణులే పూజనీయులు, అందుకనే వాళ్ళని భూసురులు అంటారు. అలాంటప్పుడు సాక్షాత్తు దేవేంద్రుడే 3 లోకాలకు పరిపాలించేటటువంటి వాడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నన్ను యాచిస్తే అతన్ని నేను ఎలా తిరస్కరించగలుగుతాను అని ప్రశ్నించాడు కర్ణుడు. నాయనా, అయితే నాదొక్క మాట విను. నీ దానానికి తృప్తి చెందినటువంటి దేవేంద్రుడు నిన్నేదైనా వరం కోరుకోమంటాడు. అప్పుడు నీవు సర్వశస్త్రాలను ఖండించగలిగేటటువంటి శక్తి ఆయుధాన్ని ఇవ్వమని అడుగు అని చెప్పి సూర్య భగవానుడు అంతర్ధానమైపోయాడు. సూర్యోదయం అయింది. సూర్య భగవానుడు చెప్పినట్లే జరిగింది. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో రానే వచ్చాడు. సూర్యుడు చెప్పినట్టే కవచ కుండలాలు దానం చేయమని అడిగాడు. విప్రవేషంలో ఉన్న ఇంద్రుడికి నమస్కారం చేసి, ఓ మహానుభావా, జన్మించినప్పుడే నా దేహానికి అంటుకొని సహజంగా ఉన్నటువంటి కవచాన్ని కుండలాలని నేను ఎలా ఇవ్వగలుగుతాను మీకు అన్నాడు ముందు. దాని బదులు ఇంకేదైనా కోరుకోమన్నాడు. కానీ నాకు అవే కావాలి అన్నాడు. అయితే కర్ణుడు సాహసంతో ఒక పదునైనటువంటి కత్తి తీసుకొని తన ఒంటి మీద ఉన్నటువంటి కవచాన్ని, చెవులకు ఉండేటువంటి కుండలాలన్నీ కోసి ఇంద్రుడికి సమర్పించాడు. ఈ సాహసానికి సంతోషపడ్డాడు ఇంద్రుడు. ఏదైనా వరం కోరుకోమన్నాడు. వెంటనే సూర్యుడు చెప్పిన విధంగా అమోఘమైనటువంటి మీ యొక్క శక్తి ఆయుధాన్ని నాకు అనుగ్రహించండి అని కోరాడు.
అప్పుడు ఇంద్రుడు అంటున్నాడు, ఓ మహావీర, దేవదానవ యక్ష కిన్నెర నాగ గంధర్వాదులలో ఎవరైనా సరే ఈ శక్తి ఆయుధం చంపేస్తుంది. అయితే ఒక్కళ్ళని మాత్రమే హతమార్చి మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంతవరకు వసుసేనుడుగా పిలువబడుతున్నటువంటి ఓ రాధేయ, నీవు సహజ కవచ కుండలాలని సాహసోపేతంగా నీ శరీరం నుంచి కత్తిరించి ఇచ్చావు. అందువల్ల నీకు వైకర్తనుడు, కర్ణుడు అనేటువంటి పేర్లు వస్తాయి అన్నాడు. ఇక్కడ ఒక్క విషయం జరిగింది, అది మనం చెప్పుకొని ముందుకు వెళ్ళాలి. వాస్తవానికి ఈ సంఘటన జరిగింది పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో జరిగింది. కానీ కర్ణుడి యొక్క జన్మ వృత్తాంతం అప్పుడే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ కర్ణుడిని అడిగాడు ఇంద్రుడు, నువ్వు ఎవరిని చంపాలని నన్ను శక్తాయుధం అడిగావు అన్నాడు. నాకున్నది ఒకే ఒక్క శత్రువు అర్జునుడు. ఆ అర్జునుడి మీద దీన్ని వెయ్యాలి అన్నాడు. అప్పుడు ఇంద్రుడు నవ్వి, ఓ కర్ణ, ఆ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఛత్రఛాయలో ఉన్నవాడు, ఆయన రక్షణలో ఉన్నాడు. నువ్వు ఈ ఆయుధంతో ఆయన్ని చంపలేవు అన్నాడు. కానీ ఒకళ్ళని చంపుతుందని చెప్పావు కాబట్టి అతన్నే చంపాలి నేను అని ఇతను మంకు పట్టుకొని కూర్చున్నాడు. సరే, ఆ కథ అక్కడికి ఆపితే మళ్ళీ మనం కుంతీదేవి యొక్క వివాహానికి సంబంధించినటువంటి కథ చెప్పుకుందాం. ఈ కుంతీదేవికి వివాహం చేయాలని సంకల్పించాడు కుంతి భోజ మహారాజు. స్వయంవరం ప్రకటించాడు. ఆ రోజుల్లో రాజకుమార్తెలకి స్వయంవర విధానం అనేది ఒక విధానం. అంటే తమకు నచ్చినటువంటి వాడిని వివాహం చేసుకోవచ్చు, అదొక రకం. రెండోది పణ సౌందర్యం, అంటే క్షమించాలి, పణ స్వయంవరం. అంటే ఒక పందెం పెడతారు, ఆ పందెంలో నెగ్గిన వాడికి తన కూతుర్ని ఇస్తాడు రాజు. ఆ విధంగా జరిగేదే భవిష్యత్తులో మనం చెప్పుకోబోయే ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం. అలాగే త్రేతాయుగంలో రాముల వారు కూడా చేసింది అదే. శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానన్నాడు జనక మహారాజు. అట్లా రాముడు గెలుచుకున్నాడు సీతమ్మని. సరే, అనేక మంది రాజులు పాల్గొన్నటువంటి ఆ స్వయంవరంలో పాండురాజు సూర్య సమాన తేజస్సుతోటి వెలిగిపోతూ ఉన్నాడు. విశాలమైన వక్షస్థలంతో సింహం వంటి నడుము కలిగి పాండురాజు రెండవ చంద్రుడా అన్నట్లు కనిపించాడు. కారణం ఏంటంటే చంద్రవంశ సంజాతుడు, చంద్రవంశంలో పుట్టాడు. కుంతీదేవి వరమాలికని చేతిలో పట్టుకొని సభలోకి వచ్చింది. నేరుగా పాండురాజు దగ్గరకు వచ్చి పాండురాజు యొక్క మెడలో పూలమాల వేసి ఆ మహాత్ముడిని వరించింది. వెంటనే అతి వైభవంగా వివాహం జరిగింది. కుంతీదేవితో కలిసి పాండురాజు హస్తినాపురానికి వచ్చాడు. నవదంపతులైనటువంటి ఆ కుంతి పాండురాజులు భవనంలో ప్రవేశం చేస్తూ ఉంటే అమరావతి నగరంలో ప్రవేశిస్తున్నటువంటి ఇంద్రుడు శచీదేవిలాగా కనిపించాడు అని ఒక అద్భుతమైన ఉపమానం వేశారు ఇక్కడ. యాదవ వంశస్థుల్లాగానే ఆ రోజుల్లో మద్రదేశ ప్రభువులు కూడా గొప్ప కీర్తివంతులు. ఈ మద్రదేశాన్ని ఇప్పుడు మాడ్రిడ్ అంటున్నారు. కురువంశం యొక్క అభివృద్ధి కోసం మద్రదేశీయులతో కూడా సంబంధాలు ఉండాలని భావించినటువంటి భీష్ముడు తానే స్వయంగా మద్రదేశానికి వెళ్ళాడు. ఆ మద్రదేశాన్ని శల్యుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయనకి మాద్రి అనేటువంటి అందమైనటువంటి ఒక చెల్లెలుంది. సకల సద్గుణ రాశి అయినటువంటి మాద్రీదేవిని పాండురాజుకిచ్చి వివాహం చేయించమని భీష్ముడు అడిగాడు. అక్కడ మద్రాధీశుడైనటువంటి శల్యుడు దానికి అంగీకరించాడు. ఈ విధంగా మాద్రి పాండురాజుల యొక్క వివాహం కూడా అతి వైభవంగా జరిగింది. ఇప్పుడు కుంతి మాద్రి ఇద్దరు భార్యలతో కలిసి
పాండురాజు ఆనంద జీవనయాత్ర సాగిస్తూ ఉన్నాడు. కొంతకాలం గడిచింది. కురురాజ్యాన్ని విస్తరింపజేయాలని ఆకాంక్ష పాండురాజు కలిగింది. ఆ రోజుల్లో రాజులు రాజ్య విస్తరణతో ఉండేవాళ్ళు. రాజ్య విస్తరణ చెయ్యాలి అని అనుకునేవాళ్ళు. అంటే కొంతమంది రాజులను జయించి ఆ రాజ్యాలను తమ రాజ్యంలో కలుపుకునేవాళ్ళు. వెంటనే భీష్ముడి యొక్క ఆశీస్సులు, కులగురువైనటువంటి కృపాచార్యుడి యొక్క ఆశీస్సులు పొంది, రాజమాత అయినటువంటి సత్యవతీదేవి యొక్క ఆశీస్సులు పొంది జైత్రయాత్ర మొదలుపెట్టాడు. మొదట దశార్ణ దేశాలను జయించాడు. ఆ తర్వాత మగధ, మిథిలా నగరం ఇవన్నీ కూడా జయించాడు. ఆ తర్వాత కాశీ మొదలైన దేశాలను జయించాడు. ఈ విధంగా చాలా రాజ్యాలను జయించి ఆ రాజులు సమర్పించినటువంటి మణిమయ వస్తు ధన బంగారాలతో పాటు విశేషంగా గజబలం, అశ్వబలం, రథబలాలతోటి కుబేరుడిలాగా హస్తినాపురానికి తిరిగి వచ్చాడు పాండురాజు. పాండురాజును ఆలింగనం చేసుకొని భీష్ముడు ఆనంద బాష్పాలు రాల్చాడు. అంతటి అద్భుతమైనటువంటి విజయం సాధించినందుకు. అయితే ఇక్కడ ఒక్క విశేషం చెప్పుకోవాలి. ఈ రాజ్యాలని జయించినా వాళ్ళని సామంతరాజులుగా చేసుకున్నాడే తప్ప వాళ్ళ యొక్క రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవాలి. అది పాండురాజు యొక్క ధార్మికత. అందుకని వాళ్ళు ఇచ్చినటువంటి కప్పం అంటే పన్నులు, అవన్నీ వసూలు చేసుకొని వచ్చాడు. ఓ జనమేజయ మహారాజా, ఇంకా ఈ ముగ్గురులో మరొక మహాత్ముడి యొక్క వివాహం గురించి నీకు చెప్పలేదు కదా, ఆ సంగతి ఇప్పుడు చెబుతాను విను. ఒక శూద్ర స్త్రీకి బ్రాహ్మణుడి వల్ల కలిగినటువంటి సుగుణాల రాశి అనేటువంటి ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయిని దేవకుడు అనేటువంటి ఒక రాజుగారు పెంచి పెద్ద చేశాడు. ఆ అమ్మాయి నవయవ్వనంలో ఉంది, సౌందర్యంతో ఉన్నది. ఆ అమ్మాయి పేరు పారవశ. ఆ కన్యను గురించి భీష్ముడు విన్నాడు. ఆమెను తీసుకొచ్చి విదురుడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా ముగ్గురికి వివాహాలైనాయి. అయితే కాలం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. విధి వక్రించింది. విధి వక్రించి ఏం జరిగిందో తెలియాలిగా, ఇప్పుడు చెప్పుకుందాం. పాండురాజు ఒకనాడు వినోదం కోసం అరణ్యానికి వెళ్ళాడు. ఇద్దరు భార్యలని వెంట పెట్టుకొని వెళ్ళాడు. మంది మార్బలం ఉన్నారు. అక్కడ మైథున క్రియలో ఉన్నటువంటి ఒక లేడీ దంపతులను బాణాలతో కొట్టాడు. అంటే ఒక ఆడ ఒక మగ లేడీ క్రీడిస్తూ ఉన్నాయి మన్మథావేశంతో. అందులో ఉన్నటువంటి ఆడ లేడీని కొట్టాడు. అయితే దైవయోగం ఎట్లా ఉంటుందో చూడండి. మృగరూపంలో ఉన్నది మునీశ్వరుడు అని పాండురాజుకు తెలియదు. వాళ్ళిద్దరూ ముని దంపతులు. ఆ మహాత్ముడి పేరు కిందముడు. ఎప్పుడైతే బాణం వేసి కొట్టాడో తన భార్యని ఆ రాజు ఆ యొక్క ముని తన రూపాన్ని ధరించి, ఓ రాజా, ధర్మ మార్గంలో చెరించి ప్రజలకు ఆదర్శం కావాల్సినటువంటి నువ్వు ఈ విధంగా అధర్మంగా అనుచితంగా ప్రవర్తించావు. రాజులు మృగాలను వేటాడవచ్చు, అయితే మృగరూపంలో ఉన్నది నేను అని నీకు తెలియకపోవచ్చు. కానీ ఒక ధర్మం ఉంది. రతి క్రీడలో సంతోషపడుతున్నటువంటి ప్రాణుల్ని వధించకూడదనేటువంటి న్యాయాన్ని తప్పావు, ధర్మం తప్పావు. అలాంటి మమ్మల్ని చంపాలి అని నీకు మనస్సు ఎలా పుట్టింది? దయలేనటువంటి ధర్మం కూడా ధర్మమేనా? నీవు చేసినటువంటి ఈ ఘోరమైనటువంటి అపరాధం నిన్ను ఇక సుఖంగా బతకనివ్వదు. మృత్యువు తొందరలోనే నిన్ను కబళిస్తుంది. రాజా, ఏ క్షణంలోనైతే నీవు సురత వాంఛ కలిగి, అంటే మైథునాపేక్ష కలిగి, సంభోగ ఇచ్ఛ కలిగి
నీ భార్యను గనక స్పృశిస్తావో ఆ క్షణంలోనే మృత్యువు నిన్ను హరించేస్తుంది అని ఆ కిందమ మహర్షి పాండురాజుని శపించాడు ఘోరంగా. పాండురాజు తీవ్రమైనటువంటి ఉద్విగ్నతకు లోనైనాడు. తీవ్రమైనటువంటి బాధని అనుభవించాడు. వినోదాలు, వేటలు, భోగాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా దుఃఖానికి మూలహేతువులని భావించాడు. కామభోగానుభవంలోనే తన తండ్రి విచిత్ర వీరుడు కూడా చనిపోయాడు. అంతే కదా, విపరీతమైనటువంటి భోగకాంక్ష వల్ల చనిపోయాడు. మనం చెప్పుకున్నాం. తనకి జన్మనిచ్చినటువంటి తండ్రి వ్యాసుడి యొక్క మార్గమే శ్రేయస్కరమైనది అని భావించాడు. వ్యాసుడు ఏం చేస్తాడు? తపస్సు చేస్తాడు. వెంటనే ఈ విషయాన్ని కుంతి మాద్రులిద్దరికీ చెప్పాడు. ఓ కుంతి, ఓ మాద్రి, నా యొక్క అభిమతం వినండి. ఓ మాద్రి, నువ్వు కూడా విను. మునిశాపం నా బ్రతుకుని మలుపు తిప్పింది. జీవితపు విలువ నాకు ఇవాళ తెలిసి వచ్చింది. నేను ఇక మీదట నా తండ్రి వ్యాసమహర్షిలాగా యతి జీవనాన్ని గడపాలనుకుంటున్నాను. చెట్ల నీడలో నివసిస్తాను. ఎవ్వరిని హింసించను, దేనిని ఆశించను. సర్వ ప్రాణికోటిని పరమాత్మ స్వరూపంగా ప్రేమిస్తూ ఉంటాను. అందువల్ల మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి. నేను సన్యాసినై అడవులకు వెళ్ళి అక్కడే తపస్సు చేసుకుంటున్నానని భీష్మాచార్యుడికి చెప్పండి. మా అన్నయ్య ధృతరాష్ట్రుడికి చెప్పండి అనగానే ఆ ఇద్దరు భార్యలు తీవ్రంగా బాధపడ్డారు. ఓ రాజా, మోక్షం కోసం సన్యాసాన్నే స్వీకరించవలసిన అవసరం లేదు. వానప్రస్థాశ్రమంలో కూడా ఉండి సాధన చేసుకోవచ్చు రాజులు. మేం కూడా మీతోనే వస్తాం. మీ యొక్క సాధనకి మేము అవరోధం కాము. మేము ఇంద్రియాలని, మనస్సుని జయించి మీతో పాటే సాధన చేస్తాం అని వాళ్ళు బతిమిలాడుకున్నారు. వెంటనే ఆ ముగ్గురు తమ శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు తీసేశారు. అవన్నీ అక్కడ ఉండేటువంటి సేవకులకు ఇచ్చారు. వాటిని హస్తినాపురానికి తీసుకుని వెళ్ళి ఒప్పజెప్పి, నేను నా భార్యలిద్దరూ కలిసి వానప్రస్థాన్ని స్వీకరించామని, కామభోగాలను విడిచిపెట్టామని చెప్పండి అని కబురు పెట్టాడు. ఆ మాటలు విని సేవకులు రోధించారు. దుఃఖంతో కూడినటువంటి వదనాలతోటి వాళ్ళు హస్తినాపురానికి వెళ్ళి జరిగినటువంటి విషయాన్ని భీష్ముడికి చెప్పారు, ధృతరాష్ట్రుడికి చెప్పారు. ఈ మాట విని ధృతరాష్ట్రుడు తీవ్రమైనటువంటి విచారానికి లోనయ్యాడు. సత్యవతి, భీష్ముడు కూడా విపరీతంగా కలతపడ్డారు. ఈ విధంగా ఇక్కడ తన ఇద్దరు భార్యలను వెంట పెట్టుకొని వాళ్ళు కూడా నారచీరలు ధరించారు. ఈయన నార వస్త్రాలు ధరించాడు. కొంతకాలం శతశృంగ పర్వతం దగ్గర గడిపారు. మరికొంతకాలం చైత్రరథవనంలో గడిపారు. ఆ తర్వాత హిమాలయ పర్వతాలు దాటి గంధమాధన పర్వతాన్ని చేరుకున్నారు. ఆ తరువాత ఇంద్రజుమ్న సరోవర సమీపంలో మళ్ళీ శతశృంగ పర్వతం మీద సిద్ధులతో, మహర్షులతో కలిసి నివాసం చేస్తూ తపోదీక్షతో ఆనందించడం మొదలుపెట్టారు. ఓ జనమేజయ మహారాజా, ఇదిలా ఉండగా ఒకనాడు వ్యాసమహర్షి హస్తినాపురానికి వచ్చాడు. ఆ సమయంలో గాంధారీదేవి వ్యాసమహర్షికి చక్కగా పరిచర్యలు చేసి తృప్తిపరిచింది. వ్యాసుడు కూడా సంతోషపడి వరం కోరుకోమన్నాడు. గాంధారి 100 మంది పుత్రులను కోరుకుంది. అంతకుముందే ఈశ్వరుడు వరం ఇచ్చున్నాడు ఆమెకి.
ఆ మాట తెలిసే భీష్ముడు తెచ్చుకున్నాడు కోడలుగా. ఎందుకని? వంశం ఆగిపోకూడదని. వ్యాసుడు అదేవిధంగా ఆశీర్వదించాడు. కొంతకాలానికి గాంధారీదేవి గర్భాన్ని ధరించింది. ఆ గర్భం 2 సంవత్సరాల వరకు కొనసాగింది. మామూలుగా నవమాసాలు మోసిక అంటారు, కానీ 2 ఏళ్ళు అయింది ప్రసవం కాల. ఈ మధ్య కాలంలో నాటకీయంగా కుంతీదేవి కూడా గర్భాన్ని ధరించింది అని వైశంపాయనుడు అన్నాడు. ఈ మాట వినగానే కొంచెం ఆశ్చర్యపోయినటువంటి జనమేజయ మహారాజు, మహాత్మా, మా ముత్తాత పాండురాజు మునిశాపానికి లోనైనాడు కదా, మరి కుంతీదేవి ఎలా గర్భవతి అయింది? నాకు కాస్త వివరంగా చెప్పండి అని జనమేజయుడు అడిగితే వైశంపాయనుడు చెబుతూ ఉన్నాడు. నాయన జనమేజయ మహారాజా, శతశృంగ పర్వతం మీద భార్యలతోటి సత్పురుషులతోటి కూడి తపోదీక్షలో ఉన్నటువంటి పాండురాజు ఋషితుల్యుడైనాడు. అంటే ఋషితో సమానమైనాడు. కానీ ప్రతి మానవుడు తీర్చుకోవలసినటువంటి రుణాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో ఋషి రుణం, దేవరుణం, భూతరుణం, మనుష్య రుణం, ఇవన్నీ తీర్చుకోగలిగాడు. ఋషి రుణం ఎలా తీరుతుంది అంటే, ఋషులు మనకిచ్చిన వాంగ్మయాన్ని చదువుకొని మనం అనుష్ఠానం చేయటం వల్ల ఋషి రుణం తీరుతుంది. యజ్ఞాలు యాగాలు చేయటం వల్ల దేవతల యొక్క రుణం తీరుతుంది. మరి మనతో పాటు నివసించే జీవులకి ఆహారం పెట్టడం వల్ల భూత రుణం తీరుతుంది. అలాగే మానవులకి సేవ చేయటం వల్ల, వాళ్ళకి కావలసినటువంటి దాన ధర్మాలు చేయటం వల్ల మనుష్య రుణం కూడా తీర్చుకుంటారు. కానీ పితృణం మాత్రం తీర్చుకోలేకపోయాడు. పితృణం ఎప్పుడు తీరుతుంది? తనకి సంతానం పుడితే ఆ సంతానం వల్ల పితృదేవతలకి రుణం తీరుతుంది. ఆ ఒక్క రుణం తీరకపోయినందువల్ల పాండురాజు మనోవేదన పొందుతూ ఉన్నాడు. అది చూసినటువంటి ఋషులు పాండురాజుకి సంతానం మాత్రం కలుగుతుంది అని చెప్పారు. వాళ్ళు ద్రష్టలు కదా, అందువల్ల చెప్పారు. ఈ విషయం ఒకనాడు కుంతీదేవితో చర్చించాడు పాండురాజు. భర్త ఆవేదనని అర్థం చేసుకున్నటువంటి కుంతీదేవి, ఓ ప్రభు, నా జీవితంలో చిన్ననాడు ఒక సంఘటన జరిగింది. మా ఇంటికి అతిథిగా వచ్చినటువంటి దుర్వాస మహర్షి నాకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని జపించి ఏ దేవతను ఆహ్వానిస్తే ఆ దేవత వల్ల నాకు పుత్రప్రాప్తి కలుగుతుందని ఆ మహాత్ముడు చెప్పాడు. ఈ మాట వరకే చెప్పింది, కానీ సూర్యుడు వల్ల కర్ణుడిని కన్నాను అనే మాట ఆమె చెప్పల. చూసారా, దాచిపెట్టింది. ఓ నాథ, మీరు గనక ఆజ్ఞాపిస్తే ఏ దేవతను మీరు ఆహ్వానించమంటే ఆ దేవతను నేను ఆహ్వానిస్తాను, మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని కుంతీదేవి చెప్పింది. పాండురాజు సంతోషపడ్డాడు. ముందుగా యమధర్మరాజుని ఆహ్వానించమని చెప్పాడు. యమధర్మరాజు వల్ల కలిగే పుత్రుడు ధర్మాత్ముడై ఉంటాడు. జ్యేష్ఠపుత్రుడు రాజ్యానికి ఉత్తరాధికారి. అందువల్ల రాజు ధర్మాత్ముడై ఉండాలి కాబట్టి యమధర్మరాజుని ఆహ్వానించమన్నాడు. రెండోది, ఆ పుట్టేటటువంటి బిడ్డ ధర్మాసక్తి కలిగి ఉంటాడు. అందుకని పాండురాజు యమధర్మరాజుని ఆహ్వానం చేయమన్నాడు. కుంతీదేవి దుర్వాస మహర్షి తనకు అనుగ్రహించినటువంటి మంత్రాన్ని ఉపాసించింది. యమధర్మరాజుని ఆహ్వానించింది. దివ్యమైన తేజస్సుతోటి మహిష వాహనం మీద యమధర్మరాజు వచ్చాడు. పాపాత్ములుగా ఆయన నల్లగా భయంకరంగా కనిపిస్తాడు, కానీ పుణ్యాత్ములకి ఎంతో అందంగా దివ్య తేజస్సుతో కనిపిస్తాడు ఆయన. కుంతి తన కోరికను వెల్లడించింది. యమధర్మరాజు అనుగ్రహించాడు. కుంతీదేవి గర్భాన్ని ధరించింది. అప్పటికే గాంధారీదేవి కూడా గర్భం ధరించి 1 సంవత్సరం కాలం గడిచింది. కుంతీదేవి సర్వాంగ శోభితుడైనటువంటి ఒక బాలుణ్ణి ప్రసవించింది.
ఆ బాలుడు సత్యవంతుడిగా, ధర్మాత్ముడిగా, పరాక్రమవంతుడిగా ఉంటాడు అని, యుధిష్ఠిరుడు అనేటువంటి పేరుతో రాణిస్తాడని అదే సమయంలో ఆకాశవాణి చెప్పింది. యుధిష్ఠిరుడు అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్థిరచిత్తంతో ఉండేటటువంటి వాడు. యమధర్మరాజు యొక్క అంశతో పుట్టాడు కాబట్టి ధర్మరాజు, ఈ విధంగా పేరు వచ్చింది. ఈ విషయం హస్తినాపురంలో గాంధారీదేవికి తెలిసింది, ధృతరాష్ట్రుడికి తెలిసింది. సంవత్సరం గడిచినా తనకు ప్రసవం కాలేదు. కానీ తన తోడుకోడలు మాత్రం గర్భాన్ని ధరించి ఒక పిల్లవాడిని కూడా కనేసరికి అరే రే, రాజ్యాధికారం మనకి జారిపోయింది కదా అని బాధపడటం మొదలుపెట్టింది. అదొకటి. ఆ తర్వాత ఇంకొక సంవత్సరం గడిచింది. కానీ పిల్లలు పుట్టట్ల. ఇక్కడ మళ్ళీ పాండురాజు కుంతీదేవిని పిలిచి, ఒక పుత్రుడు కాదు, ధర్మాత్ముడైనటువంటి పుత్రుడికి మంచి బలం కలిగిన వాడు తోడు ఉండాలి తమ్ముడు, అందువల్ల నీవు వాయుదేవుణ్ణి ఉపాసన చేయి అన్నాడు. అప్పుడు మహాబలవంతుడు అయినటువంటి ఒక పిల్లవాడిని కంది, గొప్ప బలం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ పిల్లవాడికి భీముడు అనే నామకరణాన్ని ఆకాశవాణి చేసింది. అయితే ఆమెకి 2 సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టలేదని, అక్కడ మళ్ళీ కుంతీదేవి గర్భాన్ని ధరించిందనేటువంటి మాట విని ఈమె ఈర్ష్య, అసూయ ఈ రెండింటితోటి తన గర్భాన్ని తాడనం చేసుకుంది, కొట్టుకుంది కడుపుకేసి. అప్పుడు ఆమె పొట్టలో నుంచి ఒక సొరకాయ పిండం బయటకు వచ్చింది. ఏడుస్తూ కూర్చుంది. అప్పటికప్పుడు వ్యాసుల వారు వచ్చారు. అమ్మా, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరం కానీ నేనిచ్చిన వరం కానీ వృధా కాదు. ఇదిగో దీనిని 101 భాగాలు చేస్తున్నాను. ఈ 101 భాగాల నుంచి 101 మంది పిల్లలు పుడతారు. 100 మంది మగపిల్లలు, ఒకే ఒక ఆడపిల్ల పుడుతుంది. ఈ 101 శకలాలని నేతి కుండలలో పెట్టి వాటికి చక్కటి ఉష్ణోగ్రత కలిగే విధంగా కాపాడుకుంటూ ఉండు అని చెప్పి ఆదేశించి వెళ్ళిపోయాడు. భీముడు ఎప్పుడైతే పుట్టాడో ఆ పుట్టినటువంటి కొన్ని క్షణాలకి పెద్దగా తేడా లేదు. హస్తినాపురంలో మొదటి కుండ నుంచి ఒక పిల్లవాడు బయటకు వచ్చాడు. వాడే దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు పుట్టగానే నక్కలు ఊళ్ళలో వేసినాయి, ఉత్పాతాలు వచ్చినాయి, ఉల్కాపాతం జరిగింది. వెంటనే పండితులు వచ్చి, ఓ మహానుభావ ధృతరాష్ట్ర మహారాజా, ఇప్పుడు పుట్టాడే నీ కొడుకు, వీడి వల్ల నీ వంశానికి చేటు మూడుతుంది, మా మాటని వీణ్ణి పురిట్లోనే చంపేయి అన్నారు. ఒప్పుకోల ధృతరాష్ట్ర మహారాజు. పుత్ర వ్యామోహం అటువంటిది ఆయనకి. ఆ తర్వాత లుకలుకమని మిగతా 99 కుండల్లో నుంచి మగపిల్లలు, మరొక కుండలో నుంచి ఒక ఆడపిల్ల కూడా వచ్చారు. అక్కడ భీముడు పుట్టి 10 రోజులైంది. భీముడిని ఎత్తుకొని కుంతీదేవి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళింది మంచినీళ్ళు తేవటానికి. చంటివాడు కదా, అందుకని ఎత్తుకొని పోయింది పిల్లాడిని. పాండురాజు కూడా పక్కనే ఉన్నాడు. ఈలోగా పెద్దగా గాండ్రిస్తూ ఒక పెద్ద పులి వచ్చింది. బాణాలు ప్రయోగించి దాన్ని వధించాడు పాండురాజు. కానీ ఆ పులిని చూసినటువంటి భయంతో కుంతీదేవి పరిగెత్తింది. ఇంతలో ఆమె చేతిలో ఉన్నటువంటి శిశువు ఆ భీముడు జారి ఒక లోయలో ఒక పెద్ద బండ మీద పడ్డాడు. ఇంకేముంది, పిల్లవాడు ఖాళీ అని అనుకున్నారు. గబగబా పరిగెత్తుకుంటూ వచ్చారు లోయలోకి. పిల్లవాడు పడిన చోట చూస్తే ఆ పిల్లవాడు చిరునవ్వులు చిందిస్తూ ఉన్నాడు. ఆ బండ పిండైపోయింది. చూసారా? ఆ దృశ్యాన్ని చూసి కుంతీదేవి, పాండురాజు ఇద్దరు కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. అంతటి బలవంతుడు భీముడు.
ఈ విధంగా 2 బిడ్డలు పుట్టినా కూడా పాండురాజుకు తృప్తి కలగల. సర్వోత్తముడైనటువంటి బిడ్డ కావాలని మళ్ళీ అనిపించింది. అప్పుడు 3 లోకాలకి ప్రభు అయినటువంటి దేవేంద్రుణ్ణి ప్రార్థించమని చెప్పాడు భార్యని. ఇంద్రుడు అనుగ్రహించాడు. ఫాల్గుణ మాసంలో ఫల్గుణీ నక్షత్రంలో అంటే ఉత్తరా నక్షత్రంలో కుంతీదేవి ఒక పిల్లవాడిని ప్రసవించింది. 3వ పిల్లవాడు ఫల్గుణీ నక్షత్రంలో పుట్టాడు కాబట్టి ఫల్గుణుడు అని పేరు వచ్చింది. తెల్లటి రంగులో మెరిసిపోతూ ఉన్నాడు కాబట్టి అర్జునుడు అన్నారు. దేవతలు అందరూ కూడా అర్జునుడు పుట్టినప్పుడు ఆకాశం నుంచి పుష్పవర్షం కురిపించారు. దేవతలు దేవదుందుభులు మోగించారు. ఈ బాలుడు ఇంద్రుడిలాగా అసమానమైనటువంటి పరాక్రమవంతుడవుతాడని, 3 అశ్వమేధ యాగాలు చేస్తాడని, పరమేశ్వరుణ్ణి తృప్తిపరిచి పాశుపతము అనేటువంటి దివ్యాస్త్రాన్ని పొందుతాడు అని ఆకాశవాణి చెప్పింది. అందరూ ఆనందపడ్డారు. కొంతకాలం అయింది. 3 పిల్లలతోటి కుంతి సంతోషంగా జీవించడం చూసింది మాద్రి. మాద్రికి కూడా మనస్సులో ఆశ పుట్టింది. నాకు కూడా సంతానం కలిగితే బాగుంటుందనుకుంది. తల్లి ఒక స్త్రీ యొక్క సహజమైనటువంటి లక్షణం. కొంతకాలం అయిన తర్వాత ఒకనాడు మాద్రీదేవి పాండురాజును సమీపించింది. ఓ నాథా, కుంతీదేవికి 3 పిల్లలు కలిగారు. మరి నాకు కూడా ఒక్క పిల్లవాడైనా ఉంటే కదా నాకు ఆనందం కలిగేది. మరి కుంతీదేవికి చెప్పి నాకు కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించమని చెప్పండి. అప్పుడు నేను కూడా సంతానవతిని అవుతాను అని అడిగింది భర్తని. వెంటనే పాండురాజు ధర్మజ్ఞురాలైనటువంటి కుంతీదేవితో చర్చించాడు. ఒక ఉపాయాన్ని సూచించమని అడిగాడు. దేవి, ఉత్తమ పురుష సాంగత్యం వల్ల ప్రాప్తించేటటువంటి సంతానం ధర్మయుతమిదే అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కదా. కాబట్టి తల్లి కావాలి అని మాద్రి అనుకుంటున్నది. అందువల్ల అది ధర్మమే కాబట్టి మాద్రీదేవి కూడా ఆ మంత్రాన్ని ఉపదేశించు అన్నాడు. ఇది ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. అప్పుడు భర్త యొక్క ఆజ్ఞానుసారం మాద్రీదేవికి ఆ మంత్రాన్ని ఉపదేశించింది. ఆ వరం వల్ల, ఆ యొక్క మంత్రం ప్రభావం వల్ల ఆమె అశ్వినీ దేవతలని ఆహ్వానించింది. అంతే, అశ్వినీ దేవతల యొక్క దయ వల్ల 2 కవల పిల్లలకి జన్మ ఇచ్చింది. వాళ్ళిద్దరే నకుల సహదేవులు. ఆకాశవాణి వాళ్ళిద్దరికీ నకుల సహదేవులు అనేటువంటి పేర్లు పెట్టారు. ఈ విధంగా పాండవులు 5 జన్మించారు. అయితే ఇక్కడ చివరి 2 గురించి మనం ఒక్కసారి చెప్పుకోవాలి. సహదేవుడు గొప్ప బుద్ధిమంతుడు, ప్రజ్ఞాశాలి, దేవతలలాగా ఆలోచించేటటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సహదేవుడు అని పేరు పెట్టారు ఆయనకి. ఇక నకులుడు అంటే నమ్రత కలిగిన వాడు. ఈ విధంగా 5 పాండవులు పుట్టారు. ఈ పాండవుల 5 పెద్దవాడు ధర్మరాజు, సాక్షాత్తు ధర్మస్వరూపం. ఈ ప్రపంచం ధర్మాన్ని ఆశ్రయించే నడుస్తుంది. ఇది మర్చిపోకూడదు మనం. ధార్యతే ఇతి ధర్మ అని ధర్మానికి వ్యుత్పత్తి. అంటే ధారణం అంటే భరించడం లేదా మోయడం అనేటువంటి అర్థం. ధరించేది కాబట్టి ధర్మం అయింది.
ఈ సమస్త ప్రపంచాన్ని ఏది ధరిస్తూ ఉందో, ఏది భరిస్తూ ఉందో, అట్లాగే ఈ ప్రపంచాన్ని ఏది పోషిస్తూ ఉందో అదే ధర్మము. విశ్వం నిలకడగా ఉండాలి అన్న జీవరాశుల యొక్క మనుగడకి ఆధారభూతమైనది ఏదో అదే ధర్మం. ఈ సమస్త ప్రపంచానికి ధర్మమే ఆధారంగా ఉంది అనే విషయాన్ని తైత్తరీయ ఉపనిషత్తు కూడా చెప్పింది. అలాగే ఆకాశతత్వం ఏదైతే ఉందో అదే యుధిష్ఠిరుడు అనబడేటటువంటి ధర్మరాజు. ఆకాశం ఏ విధంగా నిర్మలంగా ఉంటుందో ధర్మరాజు కూడా అంతే నిర్మలమైనటువంటి వాడు, నిర్దోషి. ఆకాశానికి ఏ మలినం అంటదు. మనం కోపం వచ్చి ఆకాశం మీద ఉమ్మేయాలని ప్రయత్నం చేస్తే ఆ ఉమ్ము మనమోహానే పడుతుంది. ధర్మరాజుకి అధర్మం అనేటువంటి జాడ్యం అంటనే అంటదు. పంచభూతాలలో మొట్టమొదట పుట్టింది ఆకాశం. ఆకాశంలాగే ధర్మరాజు కూడా ప్రప్రథముడు. ఆకాశం నుండి వాయువు పుట్టింది. అందుకనే ధర్మరాజు తర్వాత వాయుపుత్రుడైనటువంటి భీమసేనుడు పుట్టుకొచ్చాడు. వాయువు తర్వాత అగ్ని పుట్టింది పంచభూతాల్లో. అందుకనే భీమసేనుడు తర్వాత అగ్ని సదృశుడైనటువంటి ఇంద్రుడి యొక్క అంశతోటి అర్జునుడు పుట్టాడు. నాలుగవది జలం. అర్జునుడు తర్వాత నకులుడు పుట్టాడు. నకులుడు రూపవంతుడు. ఏ రూపమైనా జలం ఉంటేనే. అంతేకాకుండా నకులుడు నమ్రత కలిగినవాడు. జలం కూడా ఎప్పుడూ పల్లానికే ప్రవహిస్తుంది. అలాగే గట్టితనం లేకుండా ఉంటుంది నీళ్లు. జలం తర్వాత పంచభూతాల్లో భూమి. నకులుడి తర్వాత సహదేవుడు పుట్టాడు. సర్వ సంపదలు భూమిలోనే నిక్షిప్తమై ఉన్నట్లుగా జ్ఞానమంతా తనలోనే నింపుకొని శోభిల్లేటటువంటి వాడు సహదేవుడు. అంటే పంచభూతాల స్వరూపమే పంచపాండవులు అని మనం అర్థం చేసుకోవాలి. అయితే పంచభూతాలు దేనికదే ప్రత్యేకంగా ఉండవు, అన్నీ కలిసే ఉంటాయి. పంచపాండవులు కూడా విడిపోరు. అడవిలో ఉన్నా ఒక్కటిగానే ఉన్నారు, రాజ్యంలో ఉన్నా ఒక్కళ్ళుగానే ఉన్నారు. వాళ్లలో ఉన్న శక్తి అంతా ఒక్కటే. ఆ శక్తియే ద్రౌపదీదేవి. పంచభూతాలు అనేకంగా తెలుస్తూ ఉన్నా వాటిల్లో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఒక్కటే అయినట్లుగా పంచపాండవుల యొక్క ఏకైక శక్తి ఎవరయ్యా అంటే ద్రౌపదీదేవి అని ఈ కథ అంతా చెప్తూ ఉన్నాడు. సరే, అక్కడ కౌరవులు కూడా పుట్టారు అని చెప్పుకున్నాం కదా. దుర్యోధనుడు పెద్దవాడు. దుర్యోధనుడు తర్వాత 99 మంది మగపిల్లలు పుట్టారు. అయితే గాంధారీదేవి గర్భవతిగా ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు అంతఃపురంలో మరొక నిర్వాకం రహస్యంగా చేశాడు. ఒక వైశ్య స్త్రీతో సంపర్కం పెట్టుకొని ఒక బాలుడికి జన్మ ఇచ్చాడు. ఆ పిల్లవాడి పేరే యుయుత్సుడు. అంటే 101 మంది కొడుకులు ధృతరాష్ట్రుడికి. గాంధారి వల్ల 100 మంది, మరొక పుత్రుడు ఒక వైశ్యకాంత వల్ల. అయితే మరొక స్త్రీ కూడా పుట్టిందనుకున్నాంగా. ఆ కౌరవులందరికీ సోదరి అయినటువంటి ఆమె పేరు దుస్సల. ఇది ఇలా ఉండగా విద్వాంసులని, భీష్మ విదురులని తన అంతఃపురానికి పిలిపించాడు ఒకరోజు ధృతరాష్ట్రుడు. ముందు పుట్టినటువంటి కారణం వల్ల జ్యేష్ఠుడైనటువంటి పాండు తనయుడు యుధిష్ఠిరుడే రాజు కావాలి, అతడి తర్వాత తన జ్యేష్ఠ కుమారుడైనటువంటి దుర్యోధనుడు రాజయ్యే అవకాశాన్ని గురించి అడిగాడు. ధృతరాష్ట్రుడు ఒకవైపు అడుగుతూనే ఉన్నాడు. ఈలోగా జంతువులన్నీ అశుభ సూచకంగా రోధించడం మొదలుపెట్టినాయి. అంటే నక్కలు అరుస్తూ ఉన్నాయి, కుక్కలు ఏడుస్తూ ఉన్నాయి,
ఉల్కాపాతం జరుగుతూ ఉంది. మరొక్కసారి జరిగింది అశుభం. అప్పుడు దైవజ్ఞులు అన్నారు, ఓ రాజా, ఇవన్నీ కూడా అశుభ సూచకాలే. నీ జ్యేష్ఠ కుమారుడైనటువంటి దుర్యోధనుడి పేరు మీరు ఎత్తగానే ఈ విధంగా ఉత్పాతాలు వస్తున్నాయి. అందువల్ల ఈ దుర్యోధనుడి వల్ల మీ వంశం అంతా నశించిపోవచ్చు. మీరు గనక వంశాభివృద్ధిని కోరుకునేటట్లయితే ఇప్పుడే ఈ పిల్లవాడిని విడిచిపెట్టండి. మిగిలినటువంటి 99 మందితో సుఖంగా జీవించడం మంచిది అని పండితులు చెప్పారు. వాళ్ళు చెప్పింది అక్షరాల నిజమే అని ధృతరాష్ట్రుడికి అర్థమైంది. అయినా కూడా పుత్రవాత్సల్యం అనేది ఆ చక్కటి ఉపదేశాన్ని మరిపించేసింది. ధృతరాష్ట్రునిలో ఈ బలహీనత అడుగడుగునా కనిపిస్తుంది మనకు. మనం ముందు ముందు చూస్తాం. అదే అనేకమైనటువంటి అనర్థాలకి కారణభూతం అవుతుంది. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి. ధృతరాష్ట్రుడు రాజే అయినా అతడి కుమారుణ్ణి, అతడి యొక్క దుష్టత్వాన్ని ప్రత్యక్షంగా ప్రస్తావించడానికి పండితులు వెనుకాడలేదు. జాతకం ఉన్నది ఉన్నట్టు చెప్పారు. ఇవాళలాగా పంచాంగం చెప్పే పండితులు ఏ పార్టీ దగ్గరికి వెళితే ఆ పార్టీ గొడుగుపట్టం అనేది లేదు ఆనాడు. ఇది మనం గమనించాలి. పైగా పెద్ద కొడుకుని త్యజించమని కూడా కఠోరమైనటువంటి అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. మరి ఇవాళ సమాజంలో ప్రజాస్వామ్యం ఉందా? పేరుకే ప్రజాస్వామ్యం, పేరుకే వాక్ స్వాతంత్ర్యం. అధికార పీఠం మీద ఉండే వాళ్ళ చుట్టూ భజన పరులు చేరతారు. అంతే తప్ప ఆ ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఇలా చెయ్యకూడదు, ప్రజలను మభ్యపెట్టకూడదు అని ధైర్యంగా చెప్పగలిగే వ్యక్తి ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు. కాబట్టే ఆనాటి రాజ పరిపాలనలో ప్రజాస్వామ్యం శోభించింది. నేడు ప్రజాస్వామ్యం అనేటువంటి ముసుగులో రాచరికం కాదు అరాచకం తాండవిస్తోంది. మనం చూసాం. శతశృంగ పర్వతం మీద ఋషుల మధ్య సర్వ విద్యలను అభ్యసిస్తూ పాండవులు సర్వలక్షణ లక్షితులవుతూ ఉన్నారు. హస్తినాపురంలో కౌరవులు కమలాల వలె కళకళలాడుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగింది? పాండురాజు ఎలా మరణించాడు? దానివల్ల పాండవులు మళ్ళీ హస్తినాపురానికి ఏ విధంగా చేరుకున్నారు? భీష్ముడి యొక్క ఆదరణలో ఏ విధంగా వాళ్ళు బతికారు? ఈ విశేషాలన్నీ కూడా రేపు మనం కృష్ణుడి యొక్క అనుగ్రహంతో 11వ ఎపిసోడ్లో ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ.